గౌతమాన్వయ సంజాతం పంచసంస్కారకారిణం వెంకటార్యసుతం నిత్యం రామానుజగురుం భజే. ధనుర్మూలే తు సంజాతం వంగీపురసుధాకరం విష్ణుతత్వరహస్యార్థాన్ జ్ఞాతుం నారాయణం భజే. ప్రియ ప్రపన్నులారా, ఈరోజు మనం 14వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ పాసురంలో ఉన్న విశేషం ఏమిటంటే, అందరికంటే ముందుగానే లేచి మిగిలిన వాళ్ళందరినీ మీరు పడుకోండర్రా నేనే వచ్చి లేపుతానని చెప్పినటువంటి గోపిక లేవకుండా పడుకుని ఉంది. ఇంకా ఈవిడ వీళ్ళ సంఘానికి నాయకురాలై నడిపిస్తూ ఉండేది నిజానికి రోజు. అటువంటి ఆవిడ తను పరిపూర్ణంగా కృష్ణానుభవంతో ఉండడం వల్ల ఒళ్ళు మర్చి పడుకుని ఉండిపోయింది. అంతటి గాఢమైనటువంటి ఆనందంలో ఉంది ఈవిడ. తను చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరించి అందరింటికి తనే వచ్చి లేపవలసింది, అందరూ తన ఇంటికి వచ్చే వరకు పడుకునే ఉన్నారు ఈవిడ. ఈవిడకి ఇంట్లో ఒక పెద్ద తోట ఉందిట. ఆ తోటలో పెరట్లో ఒక బావి ఉందిట, దిగుడు బావి. అందులో తామర పూలు కలువ పూలు కూడా ఉన్నాయిటండి. అటువంటి తామర పూలు కలువ పూలు ఉన్నటువంటి బావిలో తన్మయత్వాన్ని పొందుతూ ఆ సౌందర్యాన్ని చూస్తూ ఈవిడ నిద్రాకాలిక వ్యవస్థలో ఉందిట. పరమాత్మ సంబంధమైన జ్ఞానం కలగడానికి వేదాంతులు 3 ప్రమాణాలని స్వీకరిస్తారు: ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అని. ఈ ప్రమాణాలని మనం రకరకాల సందర్భాల్లో ప్రత్యక్షం అనే ప్రమాణం, శబ్దాన్ని ప్రమాణంగా స్వీకరించడం, అలాగే అనుమానాన్ని ప్రమాణంగా స్వీకరించడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇటువంటి ప్రమాణాలని స్వీకరించడంలో పూర్వాచార్యులు అర్ధపంచక జ్ఞానాన్ని, అష్టాక్షరీ మహామంత్రాన్ని, ద్వయమంత్రాన్ని, చరమ శ్లోకాన్ని కూడా వివరిస్తూ చెప్తారు ఈ ప్రమాణాల గురించి. మనకి ఇంద్రియాలతో సంబంధం లేకపోయినా ఎటువంటి కార్యకారణ సంబంధాన్నైనా సరే మనస్సుతోటి గ్రహించగలిగిన వాళ్ళు లోకంలో కొందరు ఉంటారు. ఇంద్రియాలతోటి విషయాలు అనుభవిస్తూ ఉండటం వల్ల కలిగే జ్ఞానం ఉంటుంది. ఇందులో మళ్ళీ 3 రకాల జ్ఞానాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. అంటే మనం కంటితో చూడడం ప్రత్యక్ష జ్ఞానం, ఆ రూపాన్ని చూసి దాని గురించి తెలుసుకోవడం, వచ్చే శబ్దాన్ని బట్టి తెలుసుకోవడం. వెళ్ళై విళిసంగం పేరరవంకేటిలయో, ఆ శబ్దాన్ని బట్టి యస్యధ్వని దానవ దర్పహంత అన్నట్టుగా తమ పాంచజన్యం అన్నట్టుగా అది ఆ శంఖధ్వని ఏమిటి, పాంచజన్య శంఖధ్వని అంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలోంచి వచ్చే శంఖధ్వని అని తెలుసుకోవడం. ముక్కుతోటి వాసన చూసి ఆ వాసన అదిగో పాల నుంచో, పెరుగు నుంచో, వెన్న నుంచో, నెయ్యి కాస్తుంటే వచ్చే వాసన అని గ్రహించగలగడం. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఇలా 3. అంటే కంటితో చూడడం, అది ప్రత్యక్షం. వెళ్ళే విళిసంగం శబ్ద ప్రమాణం. నెయ్యి కాస్తున్నారు పాపం, ఆ కాచింది ఏదో కింద ఒలికిందో, కాచింది బాగా మరుగుతోందో, ఆ చక్కటి వాసన వస్తోంది, మధురమైన వాసన, దాన్ని గ్రహించగలగడం. ఇవన్నీ వేదాంతులు అంగీకరిస్తారు. ప్రత్యక్షాన్ని మాత్రమే ప్రమాణంగా అంగీకరించేవాళ్ళు నాస్తికులు, వీళ్ళనే చార్వాకులు అంటారు. ప్రత్యక్షాన్ని, అనుమానాన్ని కూడా ప్రమాణంగా అంగీకరించేవాళ్ళు బౌద్ధులు. మనం అందరం వేదాంత సంబంధమైన వాళ్ళం కనుక గోపికలు కూడా వేదాంతులు అవడం వల్ల ప్రత్యక్షాన్ని, అనుమానాన్ని, శబ్దాన్ని కూడా ప్రమాణంగా స్వీకరించారు. తెల్లవారడం అనేది ఏదైతే ఉందో జ్ఞానోదయం కదా అది అని మనం ఇదివరకే చెప్పుకున్నాం పాత పాసురాల్లో. తెల్లవారడానికి గుర్తులుగా తాము ఏమేమి చూశారో అవి చెప్తూ ఆనే చాతన్ కలందు పేసిన పేచరం అంటూ ఊహిస్తూ చెప్పినవి ప్రమాణంగా స్వీకరిస్తూ, వెళ్ళే విళిసంగం పేరవంకెట్లయో అంటూ శబ్దాన్ని ప్రమాణంగా స్వీకరిస్తూ చెప్పారు. ఇవన్నీ కూడా మేము తెలుసుకుని ఉన్నామమ్మా. ఎలా అయితే శ్రవణము, మననము, నిధిధ్యాసితవ్యము అన్నది భగవంతుడు ఉపాసనకి సాధనాలో, అందులో
ప్రధాన సాధనమైన నిధిధ్యాసితవ్యాన్ని ప్రత్యక్ష సమానాకారంతో వస్తు సాక్షాత్కారాన్ని కలిగించుకుంటూ ఆ వస్తువు యందు సరైన బుద్ధిని ఏర్పరచుకుని ఆ స్థైర్యాన్ని పెంపొందించుకుంటూ ఆ స్థైర్యంతో వివేకం కలిగి ఆ వివేకం వల్ల శ్రవణం చేయడం ద్వారా అజ్ఞానాన్ని మేము నాశనం చేస్తున్నాము అన్న రకరకాల 10 దశలు 10 మంది ఆళ్వారు గోపికల్ని లేపుతున్నాం అనుకున్నాం కదా. ఇందులో మొదటి 2 పాసురాల్లో శ్రవణం, తర్వాత 4 పాసురాల్లో నిద్రావస్థ, తర్వాత పాసురంలో ధ్యానావస్థ చెప్పారు. ఇప్పుడు 9వ పాసురం అంటే మొదటి 5 పాసురాల తర్వాత వచ్చే 9వ పాసురం. ఇందులో కూడా విశేష ధ్యానావస్థ, ఉపాసనావస్థ గురించి చెప్తున్నారు. ఇవి రకరకాలుగా ఉంటాయి. ఉపాసనలు అనేవి బాహ్యంగా ఉండే వస్తువుల్ని కోరుకోవడం, అంతర్యామిని ఉపాసించడం అన్నప్పుడు వెనకటి పాసురంలో శ్రీమన్నారాయణుడిని ఉపాసన చేస్తున్న వ్యవహారం స్పష్టంగా చెప్తూ దహర విద్య అనే విద్యను ఉపదేశం చేస్తున్నారు అని చెప్పుకున్నాం. దహ్రం విపాస్మ పరమేశ్మభూతం యత్పుండరీకం పరమధ్య సంస్థం అన్నట్టుగా శరీర మధ్య భాగంలో పుండరీకం అనే వ్యవస్థ ఉంటుంది. అది దోషరహితంగా సూక్ష్మరూపంగా ఉంటుంది గనక అది పరమాత్మకు నివాస స్థానంగా ఉంటుందయ్యా అని. శరీరం నవద్వారే పురి, నవద్వారములు కలది పురము. ఈ శరీరాన్ని దహరం అనే పేరుతోటి పరమాత్మ హృదయస్థానంలో సూక్ష్మరూపంలో ఉపాసకుడిని అనుగ్రహించడానికై అధిష్ఠించి ఉంటాడట. దాన్ని ఉపాసించడమే దహర విద్య. పరమాత్మను ఉపాసించేటప్పుడు పరమాత్మనే కాక పరమాత్మలో ఉండే గుణాల్ని కూడా ఉపాసిస్తూ ఉంటాం. ఇలా ఉపాసించడాన్ని పూర్ణ ఉపాసన అంటారు. ఈరోజు మనం మేల్కొల్పుతున్నటువంటి గోపిక ఎవరైతే ఉందో ఆవిడ పెరట్లో ఉండే దిగుడు బావి, ఆ బావిలో నీళ్లు, తామర పూలు, కలువ పూలు, ఈ చుట్టూ ఉన్న పెరడు, ఇదంతా కూడా దహరోపాసన కిందకి వస్తుంది. అందుకనే ఈవిడ్ని పూర్ణురాల అని సంబోధిస్తున్నారు. పూర్ణ విద్య, పూర్ణ ఉపాసన చేస్తోందంటే పరమాత్మనే కాక పరమాత్మ కళ్యాణ గుణగణాలను కూడా ఈవిడ, ఈ గోపిక, ఈ ఆళ్వారు గోపిక క్షమిద్దాం ఉపాసన చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని పూర్వాచార్యుల వైభవం ఎట్లా ఉందో చూద్దాం. ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். உங்கள் புழைக்கடை தோட்டத்துவாவியுள் செங்கழ நீர்வாய் நெகிழிந்து ஆம்பலவாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு சக்கரமேன் நுந்தடக்கையன் பங்கையக்கண்ணானை பாடேலோரம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். உங்கள் புழைக்கடை தோட்டத்துவாவியுள் செங்கழ நீர் வாய் நெகிழ்ந்து ఆంబలవాయ్ కూంబినగాన్. నంగాయ్ எழுந்திరాయ్ అంటున్నారు. మీ పెరటిలో ఉన్నటువంటి తోటలో ఉన్న దిగుడు బావిలో ఎర్ర తామర పూలు వాయ్ నెగిడిందు వికసిస్తున్నాయి. సెంగళ నీరు వాయ్ నెగిడిందు ఆంబల్వాయ్ కుంబినగాన్. నల్లటి కలువలేమో మూడ్చుకుపోతున్నా. చాలా అద్భుతమైన ఉపమానం ఇది. పెరట్లో ఉన్న ఉంగళ్ పుழைకడై అంటున్నారు. మీ పెరటి తోటలో ఉండి అంటే మేమందరం, మమ్మల్ని లేపుతానన్నావు నువ్వు, సరే ఏదో అయింది, మేమందరం వచ్చి నీ వాకిట్లో నుంచునుంటే తెల్లవారుతున్నా కూడా నువ్వు మేల్కోపోగా ఆ గుర్తులు అవి ఇవి అడుగుతున్నావుటమ్మా. ఎక్కడవో చెప్పడం కాదమ్మా, మీ పెరట్లో, మీ తోటలో, మీ బావిలో ఉన్న నువ్వు పెంచుకుంటున్న కలువ పూలు, తామర పూలు గురించి చెప్తున్నావు అనేసరికి ఈవిడ, కాదర్రా, మా ఇంటికి వచ్చామన్న ప్రీతితోటి మీ ముఖమండలాలు, ముఖ కమలాలు వికసిస్తున్నాయి, అవి చూసి తామర పూలు వికసిస్తున్నాయి అనుకుంటున్నారు. నేను మాట్లాడకపోవడంతో మీ కన్నులు ముడుచుకుని పోయి ఉన్నాయి కదా, అందువల్ల కలువలు ముకళించుకుపోయి ఉన్నట్టున్నాయి అనిపిస్తోంది మీకు. అంతేగాని ఇది తెల్లవారడానికి గుర్తు కాదు. ఏమమ్మా, ఇలా తెల్లవారున ముడుచుకోవడం అనేది ఊళ్ళో పూలు కాదు, బావిలో పూలు అన్నారు. ఏమన్నారా? నాకేం అనిపించటం లేదు.
మీరు మీ ముఖమండలాల్ని చూస్తే నాకు అవే చూసి మీరు పొరపాటు పడుతున్నారేమో. అంటే ఇవేమన్నా మేము కాల పరిపాకంతో వికసించాయి కానీ బలాత్కారంగా వికసింపజేయడానికి పువ్వులమ్మా అన్నట్టు వీళ్ళు. బయట పొలంలో ఉండేటువంటి పువ్వులు వికసించడం, ముడుచుకోవడం, పోనీ వీళ్ళు ఏమన్నా బలవంతం పెట్టి కాళ్ళ వెళ్ళపడి చేశారేమో అంటే మీ పెరటి తోటలోకి మేము ఎలా రాగలుగుతాం నువ్వు తలుపు తీయకుండా? అంటే కాదర్రా, అవి వికసించుకునే పూలు వికసించుకుంటుండగా, ముడుచుకునే పూలు ముడుచుకుంటుండగా అవి అలా అవుతున్నాయి కదా అని ఇక్కడ అలాగే అవుతున్నాయని అనుమానం అనే ప్రమాణంతో మీరు ఇలా మాట్లాడుతున్నారేమో. అంటే కాదమ్మా, సూర్యరశ్మి సోకకపోయినా కూడా సకాలంగా కాలం తెలుసుకొని వికసించడం, ముడుచుకోవడం పువ్వులకి సహజ లక్షణం. ఆధునిక శాస్త్రం కూడా ఇదే చెప్తోంది. ఆధునిక శాస్త్రానికి కొత్తగా పరిచయమైన ఎన్నో విషయాల్ని ఆండాళ్ళమ్మవారు 5000 సంవత్సరాల క్రితం చెప్పారు. శ్రీరామాయణంలో శ్రీరామచంద్రమూర్తి తల్లి జానకీదేవి యొక్క వియోగంతో బాధపడుతూ మాల్యవంతం మీద ఉన్నప్పుడు వర్ష ఋతువు వచ్చిందిటండి. వికసంత్యాచ మాలత్యా నిమీలద్భిశ్చ పంకజైః నిలీయమానైః విహగైః అంటాడు వాల్మీకి మహర్షి. మాల్యవంతం మీద వర్ష ఋతువు వస్తే మేఘాలన్నీ ఆవరించిపోయి ఉంటే పొద్దు పోయిందో పొద్దు గుంకిందో కూడా తెలియట్లేదుట. మేఘాలు అంత కమ్మేశాయిట సూర్యుడిని. అయితే మాలతీ పుష్పాలు వికసించడం చేత, తామర పూలు ముడుచుకోవడం చేత, పక్షులు గూళ్ళకి వచ్చి చేయడం చేత పొద్దుపోయిందని అనుకుంటూ ఉండేవాట రాముడు. ఓ రోజు గడిచింది అనుకునేవాట. అలాగే పెరటి తోటలో ఉన్నటువంటి పువ్వులకి, బావిలో ఉన్నటువంటి తామరలకి సూర్యరశ్మి సోకకపోయినా ఆ తామర పూలు, కలువ పూలు వికసించుకుంటూ ముడుచుకుంటూనే ఉంటాయి. మనమేం విశేషించి వాటిని ఆజ్ఞాపించవలసిన అవసరం లేదమ్మా అంటున్నారు. ఈ మాటలన్నిటిలోకి ఒక చమత్కారం ఉంది. మీ పెరటి తోటలో ఉన్నాయి చూడు అనేసరికి ఈవిడ కొంచెం కళవళ పడిందిట. భగవత్పారతంత్రమైన జ్ఞానం ఉన్న వాళ్ళకి, భగవంతుడి సంబంధించిన భాగవత గోష్ఠిలో ఉండాలనుకునే వాళ్ళకి నేను నాది అన్నటువంటి అహంకార మమకారాలు ఉండవటండి. అవన్నిటిని వదిలిపెట్టేస్తారు. ఆ మీది 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 అంటే బాధపడతారట. వాళ్ళకి రుచించని వస్తువు ఒకటి ఉందిట, 2 అక్షరాల మాటటని. ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు, ఆ 2 అక్షరాల మాటే మృత్యుతో సమానంట. 3 అక్షరాల మాట అమృతత్వంతో సమానంట. మమ అనేది మృత్యుతో సమానమైన పదంట, నాది అనుకోవడం. నా మమ అనుకోవడమే అమృతత్వం. వేరే వాళ్ళకి ఉపదేశించడానికి కూడా భయపడి ఆళ్వార్లు మమ అన్న మాట గురించి చెప్తూ నీర్నుమదు, మీరు మాది అంటూ చెప్తారట. మీరు ఈ విషయం వినండర్రా. అంచేతనే ఈ రహస్యం తెలిసినటువంటి గోపికలు మీ తోటలో అనగానే ఆవిడ తుళ్ళిపడిందిట. అహంకార మమకారాలు అనేవి మనకి ఎప్పుడు విడిచిపెట్టవలసినవే అయినా దేహాత్మాభిమానుగడుక్కుం అంటారు. దేహమే ఆత్మ అని అభిమానించేటువంటి జీవకోటికి అంత త్వరగా విడవడానికి అవకాశం ఉండదు. నాయన శ్రీమన్నారాయణ నేను నీవాడిని అని అనన్యార శేషత్వ శరణత్వ భోగ్యత్వాన్ని ప్రకటించడం ఎలా అయితే అర్ధపంచక జ్ఞానంలో చెప్పారో, ఆ జ్ఞానాన్ని వంట పట్టించుకున్న వాళ్ళు దోషం అంటని వాళ్ళై ఉంటారు. ఇటువంటి నిస్సంగులు లోకంలో చాలా కొద్దిమందే ఉంటారు. అటువంటి భావంలో ఆవిడ ఉన్నప్పుడు ఏదో మీ 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 అమ్మాయి అండి, మీ అబ్బాయి అండి, మామాన్ మగళేమణి కదంతాలు తిరువాయ్, ఏమ్మా నీ కూతుర్ని లేపవా అన్నారే, నీ అనేసరికి బాధపడతారు వాళ్ళు. మన అనాలి, అందుకని నీ పెరటి తోట అన్నారు. ఈ పాశ్రంలో ఉన్నటువంటి గోపిక అంతర్యామి విద్యతోటి పరమాత్మను ఉపాసన చేస్తోంది. హృదయ పుండరీకంలో ఉన్నటువంటి సూక్ష్మమైన స్థానంలో పరమాత్మ పుండరీకాకారంలో ఉంటాడు.
అక్కడ పుండరీక ఆకారంలో ఉన్న నాడీ మండలం మీద అధిష్ఠించి ఉంటాడు అని చెప్తారు మహర్షులు. దాన్ని ఉపాసించడానికి తంత్రశాస్త్రం ప్రకారం తామర పూరేకుల్లా ఉండేటువంటి తామర పువ్వుల్లా ముడుచుకున్నటువంటి ఆ చైతన్య కేంద్రాలని వశపట్టుకుని మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, విశుద్ధ, ఆజ్ఞ ఇత్యాది చక్రాల్లో ఉండేటువంటి మూలాధారము అంటే మొట్టమొదటి స్థానం. మూలాధార స్థానం నుంచి కుండలిని విద్యను ప్రయోగించినప్పుడు షట్చక్రాల్లో ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు పరమాత్మ తత్వం వికసిస్తుంది. సహస్రారం అనేటువంటి తామర పువ్వు వికసిస్తుంది. అటువంటి భోగస్థానానికి చైతన్యం కలిగించడానికి ఈ జీవుడు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. పరమాత్మ తాదాత్మ్యం చెందిన భాగవతోత్తములు అందరూ అలాగే ఉంటారు. తద్వారా వాళ్ళు ఆది భౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక తాపాలని ఉపశమింప చేసుకుంటూ ఉంటారు. అందుకనే ధ్యాన నిష్టలో ఉన్న గోపికను లేపడానికి కొన్ని పద్మాలు వికసించుకున్నాయట, కలువలు ముడుచుకుపోయాయట. వికసించుకున్నవన్నీ పద్మాలు అంటే జ్ఞానము, ఇంద్రియాలన్నీ కలువలు, అవి ముడుచుకొని పోయి ఉన్నాయి. ఇక్కడ ఈ గోపిక పరిపూర్ణమైనటువంటి కృష్ణానుభవంలో ఉంది. పెరటి వైపు ఉన్న తోటలో ఈవిడ కలిసి విహరిస్తున్నట్టుగా పైన గోపికలు చూశారట బయట నుంచి. కృష్ణుడు ఈ గోపికతో ఆడుతూ ఆడుతూ వచ్చి వెనక నుంచి వచ్చి ఆవిడ కళ్ళు మూసేట తన చేతులతోటి. అరచేతులతో ఆవిడ కళ్ళు మూసి కృష్ణుడు వెనక నుంచి ఆవిడ తల మీంచి తన తలను వంచి ఆవిడ వైపు చూసి ఆవిడ కళ్ళు మూసుకుని ఉన్నప్పటి సౌందర్యాన్ని ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్నట్ట, సేవిస్తున్నట్ట. ఆ మూసుకుని పోయి ఉన్న కళ్ళు ఎలా ఉన్నాయంటే నల్ల కలువల్లా ఉన్నాయట, కలువ పూలల్లా ఉన్నాయట, కలువ రేకుల్లాగా. కృష్ణుడు తెరుచుకునున్న కళ్ళు తామర పూలల్లా ఉన్నాయట. పుండరీకాక్షుడు అంటారు కదా ఆయన్ని. తంసేయమసితే క్షణ అంటాడు రాముడు. అందుకని సాధారణంగా లోకంలో పురుషుడి నేత్రాలని తామర పూరేకులతోటిను, స్త్రీ నేత్రాలని కలువలతోటిను నిరూపిస్తూ ఉంటాం. అలా పుండరీకాక్ష తత్వాన్ని నిరూపిస్తున్నారు. ఇదిగో అటువంటి శ్రీమన్నారాయణుని ధ్యానగోచరుణ్ణి చేసుకుని ప్రత్యక్షంగా శరీరంతో ఈవిడ దర్శన భాగ్యాన్ని అనుభవిస్తూ ఉంటే దీన్ని సూచించడానికే కలువలు ముడుచుకుని ఆంబల్వాయ్ కుమ్మిణగాన్ సెంగళనీర్వాయ్ నెగిడిందు అంటున్నారు. దాని ద్వారా వీళ్ళు ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అనే ప్రమాణాలని, మూడు ప్రమాణాలని కూడా స్వీకరిస్తున్నామని చెప్పడానికి ఇంకొక ప్రమాణాన్ని కూడా చూపిస్తున్నారు. శాస్త్ర విరుద్ధం కానీ శబ్ద ప్రమాణం చూపించారు, అనుమాన ప్రమాణం చూపించారు, ప్రత్యక్షంగా ఉండే ప్రమాణం ఇంకోటి చెప్తున్నారు. செங்கல் பொழிக்கூடை வெண்பல் தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் అంటున్నారు. செங்கல் పొడికూరై అంటే ఎర్రటి రంగు జేగుడు రాళ్ల పొడితో అద్దినటువంటి కూరై వస్త్రాల్ని ధరించి, వెన్బల్ తవర్ వెన్పల్ తెల్లటి పలువరుస కలిగి ఉన్నటువంటి తవర్ సన్యాసులు తంగళ్ తిరుక్కోయిల్ సెంగిడువాన్ పోగిన్రార్ వాళ్ళ దేవాలయాలకు వెళుతున్నట్ట. ఆరాధనార్థం పురుషోత్తమస్య అన్నట్టుగా భగవంతుడి ఆరాధన చేయడానికి పోగిన్రార్ వెళుతూ ఉన్నట్ట. అందుకని వాళ్ళు అర్ధరాత్రి ఆరాధన చేయడానికి, రాత్రి అంతా అయిపోయాక పౌళింపు సేవ అయిపోయాక మళ్ళీ ఆరాధన చేయడానికి వెళ్తారటమ్మా. సాత్వికులైనటువంటి వాళ్ళు భగవదర్చకులు ఏం చేస్తారంటే తెల్లవారుజామునే లేచి ఆరాధనాది కార్యక్రమాలు చేయడానికి అధికారం ఉండడంతో వాటికి వెళుతూ ఉంటారు. ఇదే సంప్రదాయం. మాఠాపత్యం యతి కుర్యాత్ అన్నట్టుగా దేవాలయాలకి మఠాలకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వైష్ణవ సంప్రదాయంలో శ్రీరంగము, తిరుమల, వానమామలై ఇత్యాది దివ్యస్థలాల్లో
జీయర్లే చేస్తూ ఉంటారు. ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతోంది. వీళ్ళు తెల్లవారుజామునే ద్వారాల్ని తెరవడానికి కుంచకోలలు పట్టుకుని ఆలయానికి వెళ్ళి అక్కడ ఆరాధనాంగాలు పూర్తి చేసి ధర్మకర్తృత్వాన్ని వహించి భగవంతుడికి మంగళ ఆశాసనాలు చేసి ఆయన తీర్థప్రసాదాదులు స్వీకరించి తర్వాత అందరికీ దర్శన యోగ్యత కలిగిస్తూ ఉంటారు. కాషాయం ధరించడం అన్నది వైరాగ్యానికి ప్రతీక. తెల్లటి పలువరుస కలిగి ఉండడం అన్నది శుద్ధ సత్వగుణం, అంటే తూయోమాయవందోం అన్నాం కదా, ఆ పరిశుద్ధతకు ప్రతీక. వాసాంసి జీర్ణాని యథా విహాయ అంటున్నాడు గీతాచార్యుడు. విలక్షణమైన పరమాత్మ యొక్క కార్యక్రమాల్ని పూర్తి చేయడానికి తమ సర్వ వ్యాపారాల్ని తొలగించుకొని చేతనాచేతనమైన జగత్తులో ఉన్నటువంటి సర్వశక్తుల్ని పరమాత్మయందు లీనం చేయడానికి, ఈ జగత్తంతా పరమాత్మకి శరీరంగా భావించడానికి మన మనస్సుకి కూడా తగినంత వైరాగ్యం ఉండాలి. ఈ వైరాగ్యం కలగడానికి మనస్సే ప్రతీక గనక మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ అన్నట్టుగా మనస్సే హేతువు గనక ఆ మనస్సుకి చంచల స్వభావం లేకుండా ఉండడానికి అటువంటి వస్త్రాలు ధరించడం, త్రిదండాన్ని ధరించడం, అలాగే నియమానుపూర్వకంగా పడుకోవడం, లేవడం, ఒకే చోట ఉండడం, గ్రంథ పఠనం చేయడం, శిష్యులకి ఆశాసనం చేయడం, ఇవన్నీ కూడా భగవత్ప్రీతిపరంగా చేసేది. ఇందులో ఆ ఎరుపు రంగు జేగుడు రాళ్ళని రాయి మీద కొట్టి తెల్లటి వస్త్రానికి అద్దితే కాషాయ వర్ణం వస్తుందండి. స్వస్వరూప జ్ఞానం కలిగి భగవంతుడే సర్వతంత్ర స్వతంత్రుడని మనస్సుని స్థిమితపరచుకోవడమే ఈ వైరాగ్యం, కాషాయం. భగవద్గుణాల్ని మనస్సుతో లయం చేసుకోవడానికి సత్వ సంబంధమైన గుణాన్ని కలిగించేటువంటి ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం 3 రకాలుగా ఉంటుంది: సాత్విక ఆహారము, రాజసాహారము, తామసాహారము అని. ఇందులో తామసాహారం అంతా కూడా, మనం తీసుకునే ఆహారం అంతా కూడా ఘన, ద్రవ ఇత్యాది పదార్థాల రూపంగా శరీరం నుంచి బయటికి పోతూ ఉంటుంది. దీన్ని తామసాహారము అంటారు. మనలో అహంకార మమకారాదులు, క్రోధము, లోభము, మోహము ఇత్యాది దుర్గుణాలన్నీ కూడా రాజసాహారం వల్ల కలుగుతూ ఉంటాయి. భగవత్ప్రీతి జనించడం, తదావత్తు కైంకర్యం చేయడం, భాగవత గోష్ఠికి విధేయులై ఉండడం, ఇవన్నీ కూడా సప్త సంబంధమైన ఆహారం వల్ల సిద్ధిస్తాయి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అంటాడు గీతాచార్యుడు. అందుకని తీసుకునే ఆహారాన్ని బట్టి మన నిత్య నైమిత్తిక కర్మలు, దైనందిక కార్యక్రమాలు, అలవాట్లు ఇవన్నీ ఉంటాయని వేదం చెప్తోంది. అందుకని సత్వగుణ సంబంధమైన ఆహారం ఎవరైతే తీసుకుంటారో వారి శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాళ్ళ పలువరుసలు తెల్లగా ఉంటాయని, వాళ్లలో ఉండేటువంటి వైరాగ్య చిహ్నాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయని, దాన్ని పాటించాలని అనుకోవడం, యద్యదాచరతి శ్రేష్ఠ అన్నట్టుగా లోకంలో ఉత్తమమైన వాళ్ళు దేన్ని ఆచరిస్తారో అందరూ దాన్నే అనుసరిస్తారు కనుక వాళ్ళు ఉత్తమమైన ధర్మాన్ని ఆచరిస్తూ భగవదారాధనకి ఆలయానికి వేంచేస్తూ ఉండడం అన్నది సాంకేతికంగా ఒక అర్థం. ఉపదేశానికి, ఆరాధనకి, ఆచరించడానికి. ఇటువంటి తపస్సాలులైనటువంటి ప్రపన్నులు భగవంతుడే ఉపాయమని స్వీకరించాక కర్మ, జ్ఞానము, భక్తి అనేవన్నీ కూడా ఉపాయాలు కాదు, ఇవన్నీ కూడా భగవంతుడి యందు ఉంచడమే ఉపాయము. అదే శరణాగతి. దీన్నే ప్రపత్తి న్యాసము అని అంటాం. న్యాసమేషం తపసాం వరిష్టమాహు అని ఉపనిషత్తు చెప్తున్నట్టుగా సతతం కీర్తయంత నిత్యయుక్త ఉపాసతే ప్రపద్యంతే అని వేదాల్లో, ఉపనిషత్తుల్లో గీతాచార్యుడు చెప్పినట్టుగా ఈ స్నేహాన్ని విడిచిపెట్టకుండా పరమాత్మని ప్రీతిపూర్వక మనుధ్యానం అన్నట్టుగా ఉపాసిస్తూ ఉన్నటువంటి జియ్యంగారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరాధనార్థం పురుషోత్తమస్య అంటూ దేవాలయానికి వెళ్తున్నారమ్మా, మాకు కనిపిస్తోంది, ఎదురుకుండా వెళ్తున్నారు, నువ్వు బయటకు వస్తే చూడొచ్చు. ఇదే ప్రత్యక్ష ప్రమాణం. పైగా నువ్వు చేసిన దోషం ఏమిటో తెలుసా? నీలో ఉన్న దోషం ఎంగళై ఉన్న మెഴുపువాన్ వాయ్ పేసుం నంగాయ్ అంటున్నారు. మమ్మల్ని అందరినీ లేపుతా అని నువ్వే అన్నావు కదా, పైగా మేము వచ్చినా కూడా లేవకుండా పడుకున్నావు కదమ్మా. నంగాయ్ పరిపూర్ణత్వాన్ని పొందిందానివి కదా, నీ మాటే మాకు ప్రమాణం కదా. ఇంతకుముందే చెప్పుకున్నాం. యద్యదాచరతి శ్రేష్ఠ
తత్తదేవోతరో జన అంటారు. అందరూ మిగిలిన వాళ్ళు కూడా దాన్నే అనుసరిస్తూ ఉంటారు. అటువంటి నీ మాటలు ప్రమాణంగా తీసుకున్నాం కదమ్మా మేము. శస్యధ్వని దానవ దర్పంత వెళ్ళై విడిసంగం వెళ్ళై విడిసంగం పేరర్వం కేటలయో అన్నటువంటి శబ్దాన్ని మేము ప్రమాణంగా తీసుకున్నాం. ఇదివరకు అనుమానాన్ని ప్రమాణంగా తీసుకున్నాం. ఇదిగో తపస్సాలంతా కూడా జీయంగాళ్ళు పెడుతున్నారని ప్రత్యక్షాన్ని ప్రమాణంగా తీసుకున్నాం. అంటే మేము సత్సంప్రదాయాన్ని, వైదిక సంప్రదాయాన్ని, వైదిక క్రియల్ని ప్రమాణంగా తీసుకునే వెళుతున్నాం కనుక నంగాయ్ ఓ పూర్ణురాల ఎడుందిరాయ్ లేచి రావమ్మా. నువ్వు వస్తూ ఉంటే మిమ్మల్ని సేవించుకోవడమే పరమ ప్రయోజనంగా వచ్చాం గనక మీ ద్వారా మేము భగవంతుడి పారతంత్ర్యాన్ని, పరయ్య అనే వాద్యాన్ని పొందాలనుకుంటున్నాం కనుక మా గోష్ఠికి పూర్ణత్వం రావాలంటే భగవద్గుణానుభవంలో ఉన్నవాళ్ళు భగవంతుడిని ఉపాసిస్తూ భగవంతుడితో పాటు భగవంతుడి గుణాన్ని ఉపాసించేటువంటి దేవరవారు లాంటి పరిపూర్ణత్వాన్ని పొందిన వాళ్ళు కావాలి కనుక మీరు మాతోటి ఉండడానికి ఎజందిరాయ్ అంటున్నారు. ఇవి లేవలేదు. ఆవిడతో ఉన్న వాత్సల్యంతో, ఆవిడతో ఉన్నటువంటి ఆత్మగత సంబంధంతో ఆవిడని కొంచెం పరుషంగానే పిలుస్తున్నారు. ఇంతవరకు ఎవరిని అలా అనలేదు. నానాదాయ్ నా ఉడయాయ్, నానాదాయ్ నా ఉడయాయ్. ఏమమ్మా సిగ్గు ఉందిటమ్మా నీకు, సిగ్గులేందానా అంటున్నారు. ఎన్ని మాటలు నేర్పామమ్మా, చెప్పామమ్మా. ఇక్కడ 2 విషయాలు. సిగ్గు లేకుండా పడుకుని ఉన్నావుటమ్మా అని. అయ్యో వీళ్ళందరూ వచ్చారు నేనే లేపుతా అని చెప్పి లేపలేకపోయాను అని సిగ్గుతో పడుకున్నావా? 2 అలా ఏం పర్వాలేదు. నిరంతరం కూడా శ్రీరామచంద్రుడితోటి సంచరిస్తూ ఉండేదానివి గనక పద్భ్యాం అభిగమాచైవ అంటూ శ్రీరామచంద్రుడు ఆ రోజు సిగ్గుపడిపోయి బాధపడ్డాట. అయ్యో ఋషులందరూ మీరే వచ్చారటయ్యా, నేనే మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, అలా నడుచుకుంటూ వచ్చారా కాళ్ళతోటి అనుకున్నట్ట. ఇక్కడ కాళ్ళతో కాకపోతే చేతులతో నడుస్తారటండి, అది కాదు. కాళ్ళతో నడుచుకుంటూ వచ్చారా అంటే ఈ ముళ్ళు అవి గుచ్చుకుంటూ ఉండగా ఇంత దూరం నడుచుకుంటూ వచ్చారా, మేమే మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాం, ఆ అవకాశం నాకు ఇవ్వకుండా మీరే వచ్చేసారా అనుకుని బాధపడ్డాట. సిగ్గుతో బాధపడ్డాట. అటువంటి నాదాయ్ నేను లేపుతానన్నానరా, నేను లేపడానికి ముందే మీరందరూ లేచి మీరే నన్ను లేపడానికి వచ్చారా అని సిగ్గుపడుతున్నావా? అబ్బెబ్బే అలాంటిదేం లేదమ్మా, అదేం పర్వాలేదు. పూజనీయ స్థానంలో ఉన్నారు, మిమ్మల్ని సేవించుకోవడమే ప్రయోజనంగా వచ్చాం. ఇందులో ఇయ్యలేని వాడు సిగ్గుపడాలి కానీ నీ స్థాయికి తగ్గట్టు నువ్వు ఎప్పుడైతే అనుగ్రహాన్ని ఇవ్వగలుగుతావో అప్పుడేం సిగ్గుపడక్కర్లేదు. శ్రీయాదేయం హ్రియాదేయం ఐశ్వర్యాన్ని అనుసరించి ఇవ్వాలి. ఇవ్వడం అనేది దానం చేసేవాడు అపరకోటీశ్వరుడు రూపాయో అరటిపండో దానం చేస్తే అసహ్యంగా ఉంటుంది, దానికి పరిపూర్ణత్వం రాదు. ఈ విషయం శృతి చెప్తోంది, వేదం చెప్తోంది. అందుకని నీకు తగ్గట్టుగా నువ్వు ఇవ్వవలసింది. పూర్ణురాల అని సంబోధిస్తూ నీకు భగవంతుడి మీద ఉన్న విశ్వాసం పరిపూర్ణంగా సిద్ధించింది కనుక అందులో ఉన్నటువంటి కళ్యాణ గుణగణాలని మా చేత అనుభవింపజేయాలనుకుంటే ఆ భగవత్ తత్వాన్ని అధ్యయనం చేసి ఆచినోతి శాస్త్రార్థానాచార్య స్థాపయిత్యపి కనుక అటువంటి ఆచార్య స్థానంలో ఉండి మాకు నువ్వు ఎంత ఇవ్వగలవో అంతా ఇవ్వు అంటూ మాట నేర్పగలదానా అని అంటున్నారు. నా ఉడయాయ్ ఎన్ని రకాల మాటలు మాట్లాడావమ్మా. నీతో మాట్లాడాలంటేనే మాకు భయం వేస్తుంది, నీ మాటలు వింటుంటే ఎంతో ఆనందం కలుగుతోంది. అటువంటి నేర్పు ఉన్నదానివి, శబ్దార్థ జ్ఞానాన్ని ప్రకాశింపజేసిన దానివి. ఇక్కడ రామాయణంలో ఒక అద్భుతమైన ఐతిహ్యం కనిపిస్తుందండి. హనుమంతుడు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళాడు సుగ్రీవుడి కోరికను మన్నించి. వెళ్ళి ఏమయ్యా తాపసుల్లా ఉన్నారు, మునికుమారులా ఉన్నారు, ధనుర్బాణాలు ధరించి ఉన్నారంటూ రకరకాల ప్రశ్నలు వేశాడు. వేస్తే రాముడు లక్ష్మణుడితో, నాయన వచ్చినవాడు హనుమంతుడు, జాగ్రత్తగా మాట్లాడి పంపించు. ఈ హనుమంతుడు గొప్పతనం ఏమిటంటే నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదిషో వాక్యమేవం ప్రభాషితుం నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధా శృతం అంటాడు. ఎక్కడ మాటల్లో తొట్టుపాటు కానీ, పిచ్చి పిచ్చి హావభావాలు కానీ, అనవసరంగా గట్టిగా మాట్లాడడం కానీ, నాటకీయంగా నెమ్మదిగా లోగొంతుకలో మాట్లాడడం కానీ ఇలాంటివి లేవు. స్పష్టంగా విస్పష్టంగా చెప్పాలనుకున్న దాన్ని మరీ సంగ్రహంగా కాకుండా అలా అని మరీ సాగతీసి కాకుండా చక్కగా మాట్లాడి చెప్తున్నాడు. అందుకని ఈయన ఋగ్వేదం చదివి ఉండకపోతే నా ఋగ్వేద వినీతస్య, అలాగే యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం అధ్యయనం చేయకపోతే
నూనం వ్యాకరణం కృష్ణం, వ్యాకరణం అంతా సమూలంగా అధ్యయనం చేసి ఉండకపోతే ఇట్లా పలకలేడు అని ఈ మాటల్ని ప్రమాణంగా తీసుకునే హనుమంతుడికే అప్పచెప్పాడు సీతాదేవిని వెతికి తీసుకుని వచ్చే బాధ్యత. ఇటువంటి సంబోధనల వల్ల నంగాయ్, ఎడుందిరాయ్, నానాదాయ్ ఇటువంటి పూర్ణత్వాన్ని పొందిన దానివి, నావుడియాయ్, నానాదాయ్ నీకు పూర్ణత్వము, సిగ్గు, మాటని ఏర్పడతనము ఈ మూడు ఆచార్యుల్లో ఉండే లక్షణాలు గనక మీరు మాకు సదాచార్యులై మమ్మల్ని నడిపించడానికి మీరే అర్హులు గనక ఈ సంబోధన ద్వారా మేము చెప్పుకుంటున్నాం కనుక మీరు రావాల్సింది, మమ్మల్ని అనుగ్రహించవలసింది. ఇప్పుడు ఇక్కడ మేము కృష్ణ పరమాత్మని మీ ద్వారా సేవించుకోవాలనుకుంటున్నాం కనుక అటువంటి పుండరీకాక్షుణ్ణి కీర్తించడానికి రావమ్మ మాతోటి. శంగుడు శక్కరమేందుందడక్కయ్యన్ పంగయ కన్నానైపాడ, శంఖచక్రాల్ని ధరించిన వాడు, దీర్ఘమైనటువంటి బాహువులు, సుందరమైనటువంటి బాహువులు కలిగిన వాడైనటువంటి పుండరీకాక్షుణ్ణి సేవించడానికమ్మ. శంఖం చక్రం ధరించగానే సంతోషం కలిగి ఆ సంతోషంతో బాహువులు పొంగిపోయాయట, నేత్రాలు వికసించాయట. అందుకని ఆజానుబాహుడయ్యాట, పుండరీకాక్షుడు అయ్యాట. మరి కృష్ణుడు గోపాలుడిగా ఉండగా శంఖచక్రాలు లేవు కదా అంటే మనం ముందే చెప్పుకున్నాం. కృష్ణ పరమాత్మ చతుర్భుజాలతోటి శంఖము, చక్రము, గదా, శాంగము ధరించి దేవకీదేవి గర్భంలోంచి ఆవిర్భవించాడు. అప్పుడు దేవకీ వసుదేవులు ప్రార్థించడం వల్ల శత్రువులకు కనిపించకుండా ఉండడం కోసం వాటిని మరుగుపరిచాడు. కానీ తాను ప్రేమించే గోపికలకు, యశోదకి, గోపబాలకులకు, ఈ నందగోకులంలో ఉన్న వాళ్ళందరికీ అప్పుడప్పుడు చతుర్భుజుడిగా కనిపిస్తూనే ఉన్నట్ట, శంఖచక్రాలను ధరించే ఉన్నట్టుగానే కనిపిస్తున్నట్ట. అందుకని ఈరోజు అమ్మవారిని శంగుడు శక్కరమేందుందడక్కయ్యన్ పంగయక్కన్నా అని అటువంటి పుండరీకాక్షుని పాడడానికి. శంఖం అనేది గోపికలకి చాలా ప్రియమైన వస్తువుట. వాళ్ళు కూడా శంఖంలాగా ఉండాలని. ఎప్పుడు కృష్ణ పరమాత్మ హస్తాలను విడిచి ఉండండి, ఎప్పుడు ఆయన అధరాలను విడిచి ఉండండి. ఆయన ముఖ వాయువుతోటనే తాను పలికేది, ఆ స్పర్శ చేతే ఉజ్జీవించబడేది అయినటువంటి కృష్ణ హస్తస్పర్శాన్ని, కృష్ణుడిలోంచి వచ్చే వాయు స్పర్శాన్ని, అధరపానాన్ని పొందేటువంటి శంఖం ఏదైతే ఉందో అటువంటి శంఖం ఉన్నటువంటి అదృష్టం తాము పొందాలని. అంటే శంఖం ప్రణవనాదం చేస్తుంది. ఇది పరమాత్మ యొక్క స్వరూపాన్ని దూరంగా ఉండే వాళ్ళకు కూడా తెలియజేస్తుంది. ఆవుల్ని మందను వదిలి దూరంగా పోయినప్పుడు ఆవుల్ని పిలవడానికి కృష్ణుడు శంఖధ్వని వాడేవాట. శంఖధ్వనించగానే జీవకోటిలో ఉన్నటువంటి మనమంతా ఆచార్యుడి సదుపదేశం ద్వారా పరమాత్మ వైపు సన్ముఖత్వాన్ని పొందినట్టుగా ఈ దూడలు, ఆవులు అన్నీ ఇటువైపు వచ్చేసేవిట. అదే శంఖం యస్య ధ్వని దానవ దర్పహంత, దానవుల దర్పాన్ని అణిచివేసేటువంటి శంఖము ఇదేట. అటువంటి శంఖధ్వని. చక్రము సౌదర్శని యస్య సహ, పరమాత్మ తత్వాన్ని విస్పష్టంగా ప్రకటింపచేయగలిగింది. ఇది పరమాత్మకి ఆభరణము, సేవించుకునే మనకి ఆభరణము, శత్రువులకి ఆయుధంలా పనిచేస్తుంది. అందుకని ఈ శంఖచక్రాలు కలిగినటువంటి దీర్ఘ బాహువులు ఉన్నాయే, ఆ బాహువుల్ని సేవించడానికి ఇక్కడ మనం ఆ బాహువుల్ని సేవిస్తూ ఉన్నటువంటి ఈ ఆళ్వార్ గోపిక ఎవరైతే ఉందో ఆ గోపికని మనం సేవించడానికి ఈరోజు నమ్మాళ్వార్ అనేటువంటి ఆళ్వార్ గోపికను లేపుతున్నాం. ఈ పాసురంలో పూర్వాచార్యులు స్వాపదేశార్థంలో వివరిస్తున్నారు. వృషభేతు విశాఖాయాం కురుకాపురికారిజం పాంజదేశే కలే రాధౌ శఠారిం సైన్యపం భజే తతః కలియుగస్యాదౌ వైశాఖ్యాం విశ్వభావనః విష్ణుభక్తి ప్రతిష్టార్థం సేనేసో అవతరిష్యతి. ఆస్తి పాండ్యేషు దేశేషు కాచిత్ శ్రీనగరీతి తామ్రపర్ణీ నదీ యత్ర కృతమాలా పయస్విని అంటున్నారు. కలియుగం ప్రారంభమైన తరువాత 43 సంవత్సరాలు గడిచిన ప్రమాది నామ సంవత్సరం వైశాఖ మాసం శుక్ల చతుర్దశి శుక్రవారం నాడు కర్కాటక లగ్నంలో దివ్యమైన తేజస్సుతోటి సేన మొదలయార్ అనబడేటువంటి సేనేశుల తిరు అవతారం వారి అంశతోటి అవతరించారు నమ్మాళ్వార్లు.
వీరు కురుకాపూర్లో ఉన్నటువంటి తిరుక్కురుంగుడి నంబి అనేటువంటి పరమాత్మ సన్నిధిలో ఆ పెరుమాళ్ళు సంతానహీనునైనటువంటి తిరువణ్ పరిసరంలో ఉండేటువంటి తిరువాళ్మార్వర్ నాదనాయకమ్మ అనేటువంటి దంపతులకి పుత్రుడిగా అవతరించారు. ఎలాగైతే కౌసల్య సుసుభేతేన పుత్రేణ అమిత తేజస అన్నట్టుగా శ్రీరాముణ్ణి 12 మాసాలు మోసి కందో, అలాగే ఈయన కూడా 12 మాసాలు మాతృగర్భంలో ఉండి మేదరివాడి కుటుంబంలో పుట్టారు. అయితే వీరికి పుట్టగానే ఏడుపు లేదు, గొడవ లేదు, స్తన్యం పానం లేదు, పాలు తాగేవాళ్ళు కాదు, కళ్ళు మూసుకునే పుట్టారట. పుట్టిన దగ్గర నుంచి భగవత్ చింతనలోనే ఉన్నారట. ఈ పిల్లవాడు ఉన్నట్టా లేనట్టా తెలియలేదు తల్లిదండ్రులకి. 12 రోజులు గడిచాక పెళ్ళుందనిండ పిరాన్ అనే పెరుమాళ్ళ సన్నిధికి తీసుకెళ్ళి సేవింపజేస్తే తక్షణమే కళ్ళు తెరిచి ఏడవడం ప్రారంభించారట. అప్పుడు పెరుమాళ్ళు అర్చక ముఖాంశంతో పుట్టినవాళ్ళు పరమ ప్రపన్నులమ్మ, వీరు మమ్మల్ని ఆశ్రయించుకుని ఉంటారు అని చెప్తే, అంతకుముందే వీరిని ఆశ్రయించుకోవడానికి ఆదిశేషుడు తిరుప్పళి ఆళ్వార్ అనే పేరుతో చింత చెట్టుగా అక్కడికి వేయించేసి ఉన్నారు. ఆ చింత చెట్టు మొదట్లో వీరిని ఉంచేసి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. పద్మాసీనులైన యోగనిష్టాగరిష్ఠులు భగవద్ దర్శనాన్ని చూస్తూ ఉన్నటువంటి వీరికి అప్పటి నుంచి మారం అనే పేరు ప్రసిద్ధమైంది లోకంలో. ఈ స్వామి నిరాహారులై భగవద్ధ్యానం చేత శుక్లపక్ష చంద్రుడిలాగా దినదిన ప్రవర్ధమానులు అవుతున్నారు. 16 సంవత్సరాల పాటు జ్ఞానముద్రలో మౌనాన్ని ఆశ్రయించి ఉన్నారు. ఈ సంఘటన ఇట్లా ఉండగా దివ్యదేశ యాత్రలు చేస్తూ మధుర కవులనే ఆయన బదరికాశ్రమం నుంచి అయోధ్య వరకు వచ్చి కొన్ని నెలలు అక్కడ ఉన్నారట. ఓ రోజు రాత్రి ఆయనకి దక్షిణ దిక్కుగా ఒక గొప్ప వెలుగు కనిపించిందిట. మర్నాడు లేచి దక్షిణ దిక్కుగా ప్రయాణం అయ్యారు. ఓ ఊళ్ళో ఆగారు. మళ్ళీ ఆ ఊళ్ళో దక్షిణ దిక్కుగా వెలుగు కనిపించింది. అలా ఆ దివ్య తేజస్సునే నమ్ముకుని దక్షిణ దిక్కుకు ప్రయాణం చేస్తూ వచ్చి 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 రాత్రివేళ ఆగడం, ఆ తేజస్సు చూడడం, మళ్ళా పగలవేళంతా ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆళ్వార్ తిరునగరి అనే ఊరు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు రాత్రి ఆ ఊళ్ళో ఆ తేజస్సు కనిపించలేదు దక్షిణ దిక్కుగా. అంటే ఇక్కడ ఎవరో దివ్య తేజో సంపన్నులైన వాళ్ళు ఉన్నారని ఈ గ్రామస్తులను అడిగితే 16 సంవత్సరాల నుంచి అన్నం పానం లేక అలా ఒక యతమానావస్థలో వ్యతిరేకావస్థలో ఉన్నటువంటి ఒక దివ్యమైన ధ్యాన స్థితిలో ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహం ఆ తింత్రిని వృక్ష సన్నిధిలో ఉందని చెప్తే అక్కడికి వెళ్ళి సంతోషంగా ఆ స్వామిని ధ్యానిస్తూ కీర్తిస్తూ ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తారా అని చూస్తున్నారట. కానీ ఎంతకాలం గడిచినా ఆయన కళ్ళు తెరవటం లేదు. ఈయనకి అందరిలాగానే పాపం అనుమానం వచ్చింది. వీరికి ఇంద్రియాలు క్షయములై ఉన్నాయా, పని చేస్తూ ఉన్నాయా అని ఓ పెద్ద రాయిని ఎత్తి పక్కన ఎక్కడో కింద పడేశారట. ఆ రాయి ధ్వని విని ఈ మారన్ అనేటువంటి ప్రపన్నులు కళ్ళు తెరిచి చూశారు. ఓహో, ఈయనకి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కళ్ళు తెరిచారు కదా, మనం చూశారు కదా అనుకుని వీరి మహిమ ఎలాంటిదో తెలుసుకోవాలనుకుని పరిప్రశ్నేన సేవయ అన్నట్టుగా, స్వామి, ప్రకృతి గర్భంలో జన్మించినటువంటి జీవుడు దేన్ని తింటాడు, ఎక్కడుంటాడు అని అడిగారు మధుర కవులు. ఆళ్వార్లు వెంటనే సంతోషపడి, ఓహో, పరమాత్మ ఇన్నాళ్ళకి మాకు తగ్గ శిష్యుడిని పంపించారు అని అక్కడే తిని అక్కడే ఉంటాడన్నమాట. అప్పటికే మధుర కవులు ముసలివారు అయిపోయారు. 16 ఏళ్ల స్వామి వీరికి గురువులు ఏమిటి, 16 ఏళ్ళ ఆయన మధుర కవుల్ని చూసి శిష్యులు అనుకోవడం ఏమిటి. కానీ పరమాత్మ తత్వం అలాగే ఉంటుంది. సరే, అక్కడ ఉండి ఇంక అప్పటి నుంచి ఈ ఆళ్వార్లకి, మారన్ అనేటువంటి ఈ ఆళ్వార్లకి
సర్వకాల సర్వదేశ సర్వావస్థల్లోనూ కైంకర్యం చేస్తూ ఉన్నారు. వీరి కైంకర్యంలో మధుర కవులు అలా తరిస్తూ ఉండగా ఆళ్వార్లు మాత్రం పరమాత్మ తత్వాన్ని మనస్సులో అనుసంధానం చేసుకుంటూ అలాగే ఉన్నారట. ఉన్నుం సోరు పరగం నీరు తిన్నుం వెట్టిలయ్యుం మెల్లాం కണ്ണన్ అన్నట్టుగా సమస్త భోగ్యోపకరణాలు, ధారక పోషక వస్తువులన్నీ కూడా శ్రీమన్నారాయణుడే అనుకుని విశేషమైనటువంటి గ్రంథాలను అనుగ్రహిస్తున్నారు ఈ మధుర కవులకి. మంగళాశాసనం చేసేటప్పుడు వీరు వింటూ ఉన్నారట. అందులో 100 పాసురాలు ఉన్నటువంటి తిరువిరుత్తాన్ని, 7 పాసురాలతో ఉన్నటువంటి తిరువాసిరియం అనే గ్రంథాన్ని, 87 పాసురాలతో పెరియ తిరువందాదిని 3 గ్రంథాలు, 1102 పాసురాలతో తిరువాయుముడిని ప్రసాదించారు. ఎలా అయితే వాల్మీకి భగవానులు భరద్వాజ మహర్షికి, కుశలవులకి శ్రీరామాయణాన్ని అనుగ్రహించారో మధుర కవులకి మారన్ అలాగే ఈ గ్రంథాలను అనుగ్రహించారు. ఈ 4 ప్రబంధాలు కూడా ఋగ్యజు సామ అథర్వణ వేద సారాంశమని పెద్దలు చెప్తున్నారు. అందుకనే ఈ మహానుభావులకి వేదం తమిడ్సెయిదమారన్ అనేటువంటి తిరునామం ప్రసిద్ధి చెందింది. అజ్ఞానాన్ని కలిగించేటువంటి శఠవాయువుని కోపించి దాని మదాన్ని అణిచి దాన్ని నాశనం చేసిన వారు అవడం వల్ల వీరికి శఠగోపులని తిరునామం, పొగడ పుష్పాలని ఆభరణాలుగా ధరించిన వారు అవడం వల్ల వకులాభరణులని, ప్రపన్నులందరికీ సర్వేశ్వరుణ్ణి కీర్తించడంలో తోడ్పడి వాళ్ళందరికీ మూలస్థానమైనారు గనక ప్రపన్న జనకూటస్థులని, నమ్మాళ్వార్లని తిరునామాలు కలిగాయి. వీరికి అనేక నామాంతరాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు. కారిమానులు, మారం శటకోపులు, పరాంకుశులు, వేదం తమిళసేత పెరుమాళ్ళని, తిరువాయుమడి పెరుమాళ్ళని, ఉదయ భాస్కరులని, తిరునావీరయ్య పిరానని, కురుకేశులని, కురుకారిపతులని, కురుగైప్పిరానని, తిరుక్కురుగూరు నంబి అని, తెన్నరంగన్ పొన్నడి అని, వకులాభరణ భూషులని, తిరువరంగన్ పొన్నడి అని, అరుల్ మారన్ అనేటువంటి ప్రపన్న జనకూటస్థులని అనేక పేర్లున్నాయి వీరికి. ఆళ్వారాచార్యులందరూ వీళ్ళు శరీరమైతే మిగిలిన వాళ్ళందరూ అంగీభూతులు. తిరుముడి స్థానం నంబెరుమాళ్ళు, శ్రీహస్తాలు ధరించినటువంటి వారు, శ్రీహస్తాలు భుజాల్లో 10 ఆళ్వార్లు, నడుము దగ్గర శ్రీమన్నాథములు యామునాచార్యులు వారు, శ్రీపాదాలలో యతిరాజ సార్వభౌములు ఉన్నారని పెద్దలు చెప్తారు. వీరి తిరువారాధనలో పొలందనిండ పిరాన్ అనేటువంటి వాళ్ళు వీరి ఆచార్యులు. సేన మొదలయాళ్వార్లే వీరికి ఆచార్యులు. శిష్యులు మధుర కవులు, నాదములు, యామునులు ఇటువంటి వారందరూ ఉన్నారని పెద్దలు చెప్తారు. ఈ నమ్మాళ్వార్ల వైభవాన్ని కన్ననం సిరుత్తాం అనే గ్రంథంలో ప్రకటించారు మధుర కవి ఆళ్వార్లు. ఆయన తర్వాత 3000 సంవత్సరాల పాటు ఈ గ్రంథాలన్నీ మారున పడిపోతే నమ్మాళ్వార్లు ప్రసాదించిన దివ్య ప్రబంధాలని మళ్ళా బయటికి తీయడానికి, అలాగే ఆళ్వారాచార్యులు పాడిన 4000 ప్రబంధాలని బయటికి తీయాలనే ఉద్దేశంతో నాదములు మధుర కవి ఆళ్వార్లు చెప్పినటువంటి కన్నెనిన్ సిరుత్తాం అనే 12 పాసురాల ప్రబంధాన్ని లక్ష సార్లు ఆళ్వార్తి నగర్లో పారాయణ చేసి, వీరు పారాయణ అయ్యే సమయానికి నమ్మాళ్వార్లు ప్రత్యక్షమయ్యి 4000 దివ్య ప్రబంధాలని నాదములకి అనుగ్రహించారు అని ఒక శ్రీ సూక్తి కనిపిస్తుంది మనకి వార్తా షట్కంలోను, ప్రపన్నామృతంలోను. దీనివల్లనే దివ్య ప్రబంధ అధ్యయనంలో అనధ్యయన కాలంగా కొంతకాలాన్ని పేర్కొంటారు. దీని గురించి విశేషం మళ్ళా చెప్పుకుందాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు.
మాధుసాగించనత్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.